కురుక్షేత్రం మొదలయ్యే ముందు ఊదిన శంఖాలు మామూలు శంఖాలు కావు. ఆ శబ్దం కూడా సాధారణమైన శబ్దం కాదు. అయితే ఆ శంఖానాదాలు దేన్ని ఉద్దేశించినవి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈరోజు అర్జున విషాద యోగంలో 16వ శ్లోకం తెలుసుకుందాం. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రమనే శంఖాలతో గర్జించారు. అదేవిధంగా కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు అనంత విజయమనే శంఖాన్ని, నకులుడు సుఘోషమనే శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పకమనే శంఖాలను కూడా ఊదారు అని ఈ శ్లోక తాత్పర్యం. ఈ వీడియోలో మనం శ్లోక తాత్పర్యం మాత్రమే తెలుసుకుంటాం, ఎందుకంటే ఇది శ్లోక ఉచ్చారణకు సంబంధించింది కాబట్టి. అయితే గీతలో పాండవుల శంఖాల పేర్లు ప్రత్యేకంగా ఎందుకు చెప్పబడ్డాయి, ఆ పేర్లలో దాగినటువంటి ఆధ్యాత్మిక అర్థం ఏంటి, చారిత్రక గొప్పతనం ఏంటి, వీటన్నింటిని గురించి నేను ఒక ప్రత్యేక వీడియోలో పూర్తి వివరాలతో మీతో పంచుకుంటాను. ఇప్పుడు శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి ప్రతి పాదాన్ని 2 సార్లు పాడతాను. రెండోసారి మీరు కూడా నాతో పాటు గొంతు కలపండి. అనంత విజయం రాజా అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః. ఇక్కడ కుంతిలో నీకి తావత్తు అనేది ఇది సంయుక్తాక్షరం కాబట్టి కు మీద ఆఘాతం పడుతుంది. కుంతి అని చదవాలి, 2 సపరేట్ గా చదవకూడదు. కుంతి పుత్రో, త్రో అనేది కూడా సంయుక్తాక్షరమే. తర్వాత యుధిష్ఠిరలో ధీ అనేది మహాప్రాణము, ష్ఠి అనేది మహాప్రాణము కాబట్టి వాటిని గట్టిగా ఒత్తి పలకాలి. కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ. ఇక్కడ నకులస్, ఇక్కడ విసర్గ వచ్చింది కాబట్టి అక్కడ తర్వాత వచ్చిన అక్షరము సా కాబట్టి ఆ విసర్గ వినిపించకుండా సాకు సావత్తు పలికేటట్టుగా పలకాలి. కాబట్టి నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. సుఘోష, ఘో అనేది మహాప్రాణం. సుఘోష మణిపుష్పకౌ. షాకు పావతు ఇది సంయుక్తాక్షరం కాబట్టి దాని ముందు ఆఘాతం పడుతుంది. పుష్పకౌ అని చదవాలి. సుఘోష మణిపుష్పకౌ. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని అందరం కలిసి పాడదాం. అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. ఈ శ్లోకం మనకు నేర్పేది ఏంటంటే, ధర్మం కోసం పోరాడితే ఫలితం ఆలస్యం అవ్వచ్చు కానీ ఓటమి రాదన్న విషయం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.